డోనట్ తినే ఉంటారు గదా! వాళ్ళ కజిన్‌నయితే చేసుకుందామా. అదే అండి బాంబోలిని. అదెలా చేస్తారో చూపిచ్చేస్తా. ఫస్ట్ మైదా తీసుకొని, అందులో 1 స్పూన్ ఈస్ట్ వేసుకున్న. ఇది స్వీట్ ఉంటది కాబట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని గోరువెచ్చటి నీళ్ళనమాట. మనం చెయ్యి పెడితే చెయ్యి తట్టుకోగలగాలి. అంత వేడి ఉండాలనమాట. అది ఏసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇది రూమ్ టెంపరేచర్ బటరేసి నేను చూపించిన విధంగా మంచిగా నీట్ చేసుకోండి. దీన్ని కనీసం ఒక 15-20 మినిట్స్ నేను చూపించిన విధంగా నీట్ చేయండి. ఇలా విండో టెస్ట్ పాస్ అవ్వాలి అనమాట. అంటే ఎంటికల నుండి మనం చేయి పెడితే క్లియర్‌గా కనిపియాలనమాట. దాని తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి మంచిగా పులిసిందనమాట. ఐ మీన్ ప్రూవ్ అయ్యింది. ఉబ్బుతదనమాట. దాన్ని మళ్ళీ అందులో ఉన్న ఎయిర్ అంతా తీసి ఇలా ఈక్వల్ పార్ట్స్‌లో కట్ చేసి పెట్టుకున్నా. దాన్ని ఇప్పుడు ఇలా రౌండ్ షేప్‌లో చేసి పార్చ్‌మెంట్ పేపర్‌లో పెట్టుకున్నా అనమాట. మీ దగ్గర ఈ పేపర్ లేకపోతే పిండేసుకొని కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కవర్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ప్రూవ్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం వేడిగా ఉండొద్దు. ఐ మీన్ చాలా ఎక్కువ వేడిగా ఉండొద్దు. నార్మల్‌గా ఉండాలనమాట టెంపరేచర్. ఎందుకంటే ఎక్కువ వేడిగా పెట్టారనుకో బయట ఫ్రై అయితది. లోపల మాత్రం ఫ్రై అవ్వదు. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత షుగర్ పౌడర్ ఏసి మంచిగా షేక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక హోల్ పెట్టి ఇలా మంచిగా చాక్లేట్ ఫిల్లింగ్ నింపేసేయాలి. ఈ చాక్లేట్ ఫిల్లింగ్ రెసిపీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో పెడతా. అప్పుడైతే చూసేసేయండి.